మీరెవరైనా ఆధార్ కార్డ్‌లు ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారా? ఖచ్చితంగా మీ ఆస్తులు మరి సైబర్ మోసగాళ్ళకి కావచ్చు, అక్రమార్కులకి మీరే ఇచ్చినట్టుగా స్పష్టంగా ఇందులో తెలుస్తుంది. సో, ఎందుకు అనంటే ఈ ఆధార్ మన నంబర్‌తోని మన ఆస్తుల వివరాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి కదా! సో, దాంట్లో మరి మోసాలు జరుగుతున్నాయట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం మనం. సో, ఆధార్‌తో అధికారికంగా ఆస్తులు హంఫటట. సో, కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు ఆధార్ తమది వివరాలు ఆస్తి యజమానివి. సో, యూఐడీఏఎఫ్ వెబ్‌సైట్‌లోనే వివరాలు నమోదు సరిపోతుందంటున్న బయోమెట్రిక్స్. రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్టర్లు తిరుపతి సహా పలు చోట్ల బయటపడ్డ మోసాలు. సో, ఆధార్‌లో అక్షరం మార్చాలన్నా గూడా ఎంతో కష్టం. సో, పేరు, తండ్రి పేరు ఎలా మారుతుంది? ఇంకెన్ని అవసరాలకి ఈ మోసాలు చేస్తున్నారో లోతుగా విచారణ జరిగితేనే గుట్టురట్టవుతుందనే దాన్ని కూడా తెలుస్తున్నది. సో, ఆస్తి మీది, ఆధార్ నంబర్ మాత్రం మీది కాదు. దీనిపై ఉన్న పేరు, తండ్రి పేరు, అదేవిధంగా ఇతర వివరాలు మాత్రమే మీవే. ఇంకెవరో ఇచ్చినటువంటి ఆధార్ నంబరు కొట్టగానే యూఐడీఏఎఫ్‌కి సంబంధించిన వెబ్‌సైట్ నుంచే రిజిస్ట్రేషన్ శాఖలోకి సీఐఆర్‌డీ డేటాలోకి కూడా మీ వివరాలు వచ్చేస్తున్నాయి. సో, వేలిముద్ర కూడా సరిపోతుంది. మీ ఆస్తి చేతులు మారిపోతుంది. ఈ మోసం ఎలా జరుగుతుంది అనే దాన్ని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. ఈ యాప్‌ల ద్వారా దీని ద్వారా కూడా ఈ ఆధార్ కార్డ్ నంబర్‌తోని మన ఆస్తులే మాయం చేసేస్తున్నారట. అంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. తిరుపతికి సంబంధించినట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. సో, ఈ యూఐడీఏఎఫ్ వెబ్‌సైట్‌లోనే ఈ వివరాలు నమోదు చేసుకోవాలట. అక్కడనే మనకి ఈ బయోమెట్రిక్ సంబంధించినటువంటి దాంట్లో సరిపోతుంది. ఇంకా ఎక్కడ కూడా మనం ఈ ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఈ వెరిఫికేషన్‌ల కోసం కావచ్చు, ఇంకోటి దాని కోసం కావచ్చు పెట్టడం ఇక నుంచి మానేయాలే. సో, స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఈ ఆధార్ నంబర్ మాత్రమే మనది. అందులో తండ్రి పేరు కావచ్చు, మన పేరు కావచ్చు, ఇంకా వివరాలు మాత్రమే మనది. కానీ దానికి సంబంధించినటువంటి ఇంకో అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దాని వెనకాల కూడా మోసాలు జరిగేటటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో, ఇక్కడ చూడొచ్చు ఆధార్ భద్రతని ప్రశ్నార్థకం చేస్తున్న ఆహ్, మోసాలు ఇవి అనే దాన్ని కూడా అత్యంత కట్టుదిట్టం, పటిష్టమని భావిస్తున్నటువంటి యూఐడీఏఎఫ్ డేటాకే తూట్లు పొడుస్తున్న మైనం ఇది అనేది తెలుస్తుంది. సో, దానికే తూట్లు పొడుస్తున్నారట యూఐడీఏఎఫ్‌కి సంబంధించి కూడా. సో, అన్నిటికీ ఆధార్‌ను ప్రామాణికంగా చేస్తున్న రోజుల్లో గూడా, ఆ ఆధార్‌నే గోల్‌మాల్ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి. గిది స్పష్టంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, ఈ ఏదైతే యూడీఐఎఫ్ డేటాకే తూట్లు పొడుస్తున్నారట. ఇక భద్రత ఎక్కడున్నది? ఈ ఆధార్ కార్డ్‌లు మనం ఎక్కడ అది జేసుకోవాలి? సో, దీని వెనకాల ఖచ్చితంగా భారీ మోసాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. సో, మన ఆస్తులకి, మన దానికి మనమే పరిరక్షణగా, మనమే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ చూడొచ్చు మనం. ఇది ఏసబ్బు అనే వ్యక్తి అసలు ఆధార్. దీనిపై కనిపించే నంబర్ మాత్రం వివరాలు, ఫోటోలన్నీ కూడా ఏసుబువే అనేది తెలుస్తా ఉన్నది. సో, ఇది ఏసుబు ఆధార్ నంబర్‌తో తయారైనటువంటి మరో ఆధార్ నంబర్ ఒకటే కానీ వివరాలు మాత్రం ఆస్తి జమకాని అనే దాన్ని కూడా మునికృష్ణవి అనే దాన్ని కూడా తెలుస్తది. అంటే సేమ్ మనకు కనిపిస్తా ఉన్నది చూడండి ఇక్కడ. తన పేరు, ఇక్కడ పేరు వేరే ఉంది. ఈడ పేరు వేరే ఉన్నది. ఇక్కడ మనకు కొంచెం బ్లర్ ఉన్నట్టుంది కనిపించట్లేదు గానీ, ఇక్కడ ఈ ఆధార్ పేరు మీద అంటే ఈ ఆధార్ నంబర్ మీద వేరే వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేపించుకొని, సో, మన మీద ఏమైనా ఆస్తులు గాని, మన మీద ఏమైనా ల్యాండ్‌కి సంబంధించి కూడా ఉంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రెండిటికి మనం పోల్చి చెప్తా ఉన్నాడు. ఈ ఇది యేసుబు అనే వ్యక్తిది. అంటే ఇది రియల్ అయినటువంటి యేసుబు అనే వ్యక్తిది. సో, ఇక్కడ దాన్ని మార్చుకొని తిన పేరు మీద మార్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మన సేమ్ ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా. పేరు ఒకటి చేంజ్ అవుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్, ఆధార్ నంబర్ అదంతా కూడా సేమ్. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్‌గా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇదే మోసాలు చాలా వరకు జరుగుతున్నాయి. అంటే మన ఆధార్ పేరు మీద, మన ఆధార్ కార్డ్ నేమ్‌తోనే మన ఆధార్ కార్డు నంబర్‌తోనే ఇవన్నీ గూడా వేరే వాళ్ళ పేరు మీద షిఫ్ట్ చేసుకొని, అంటే అందులో ఈ మన పేరు మీద ఏమైనా ఆస్తులు గానీ, పాస్తులు గానీ, ఇంకేమైనా ఇల్లు గానీ, వేరే ఏదైనా ఉన్నా కూడా వాటిని కొల్లగొట్టే విధంగా వారి ఈ సేమ్ డూప్లికేట్ ఆధార్ కార్డ్‌ని కూడా సృష్టించుకొని, మరి వీటన్నిటిని కూడా అంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి యాప్‌లను గూడా తీసుకొని ఈ మోసాలకు పాల్పడుతున్నారట. మోసాలకు పాల్పడి ఏం జరుగుతా ఉందనంటే, మన పేరు మీద ఉన్న ఆస్తులని వారి పేరు మీదకి మార్చుకుంటున్నారట. ల్యాండ్ గావచ్చు, ఇల్లు గావచ్చు, ఇంకోటి గావచ్చు. సో, ఈ ఆధార్ కార్డ్‌లు దాని మీద ఇదే గదా అన్నిటికి ప్రామాణికం. మరి ఇట్లా మోసాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు దీనికి సంబంధించి కూడా అసలు ఎట్లా జరుగుతుంది ఈ మోసం? ఇంత హైటెక్ టెక్నాలజీకి, ఇంత అక్రమానికి పాల్పడుతున్నప్పుడు
అసలు నేరస్తులు ఎవరు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? సో, మరి ఆధార్ కార్డ్‌నే బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుందంటే ఇక ఆస్తులకి ఇక్కడ మరి భద్రత ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యాప్‌కి సంబంధించి కూడా మీ ఆధార్ కార్డ్ పేరు మీద కానీ, మీ డీటెయిల్సే కరెక్ట్‌గా వస్తున్నాయా? లేకపోతే ఇంకా వేరే వారు మీ ఆధార్ నంబర్‌తోని ఇంకా వేరే దానికి ఏమైనా పాల్పడుతున్నారా ఏందనేది కూడా ఒకసారి ఈ వెబ్‌సైట్ పోర్టల్‌లోకి వెళ్లి కూడా మీరు చెక్ చేసుకోండి. మీ ఆస్తులు, మీ ఇండ్లు మీరు భద్రంగా ఉండాలనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.